ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం. ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది సాధ్యమా అనిపిస్తుంది. కానీ నిజంగానే సాధ్యమైంది. అప్పుడెప్పుడో కొన్ని డికేడ్స్ ముందు అన్నగారు ఎన్టీఆర్ గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఒక రూపాయికే కేజీ రైస్ అంటే చాలా గొప్పగా, అది పెద్ద స్కీమ్‌గా అందరూ భావించారు. గవర్నమెంట్ స్కీమ్‌గా. బట్ ఇప్పుడు ఒక మనిషి, ఒక నార్మల్ మనిషి జార్జ్ రాకేష్ బాబు అనే వ్యక్తి ఒక్క రూపాయికి రుచికరమైన భోజనం అందిస్తున్నాడు. అది కూడా మీరు చూస్తున్నారు కదా, అక్కడ స్లోగన్ కూడా పెట్టాడు, ఒక్క ఆశ ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం అని చెప్పి. ఆయన ఆశ పాపం ఇప్పుడు నెరవేరుతూ ఉంది. 8 నెలలుగా ఇలా కంటిన్యూ చేస్తున్నాడు. ఆయనకి పాపం ఈ మధ్యలో ఒడిదుడుకులు వచ్చి ఉండొచ్చు, బట్ ఆయన ఎక్కడ పట్టు విడవలేదు. సో మంచి వ్యక్తుల్ని, మంచి సంకల్పాన్ని మనం ఎప్పుడు అభినందించాలి. సో వీళ్ళని కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎక్కడ లొకేషన్ అనుకుంటున్నారు కదా, రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సెబాస్టియన్ రోడ్, పాత మనోహర్ థియేటర్ ఆపోజిట్లో ఉందన్నమాట. సో అక్కడ మీరు చూస్తే నాకైతే లిటరల్లీ నాకైతే ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపిస్తుంది అనమాట. సో మన హైదరాబాద్ని నార్మల్గా భాగ్యనగరం అంటూ ఉంటాం. ఇలాంటి భాగ్యవంతులు, ఇటువంటి గుణవంతులు, ఇలాగా సమాజం పట్ల, సమాజ శ్రేయస్సు కోసం, సాటి మనుషుల కడుపు నింపడం కోసం ఆలోచించే వ్యక్తులు ఉన్నారు కాబట్టే దీన్ని భాగ్యనగరం అంటారేమో అనిపిస్తుంది అనమాట. సో హైదరాబాద్ అంటేనే మనకు తెలుసు, బిజీ, ఎవడి లైఫ్ ఆడిది, ఎవడి పరుగు ఆడిది. ఒక వ్యక్తి, అలాంటి మనుషుల మధ్యలో ఒక వ్యక్తి ఇలాంటి సంకల్పానికి పూనుకున్నాడంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని మనం అభినందించాలి. అండ్ మోస్ట్లీ ఏంటంటే కులం, మతం, ప్రాంతం, భాష ఇలాంటి సేవా కార్యక్రమాలకు అంటించకూడదు అనమాట. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక మంచి హ్యుమానిటీతో చేస్తున్న ఒక మంచి సంకల్పం. ఇది ఇంకా ముందుకు సాగాలని కోరుకుందాం. మనమైతే ఒకసారి వెళ్ళి అందరినీ చూద్దాం, మాట్లాడదాం. ఇక్కడ ఎలా అంటే ఆ రూపాయి కూడా ఎందుకు పెట్టారంటే ఎక్కడ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అనే భావన వాళ్ళకి రాకుండా, అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీగా ఇచ్చిన దానికి విలువ వ్యక్తికి తెలియదు. అందుకని ఆ ఒక్క రూపాయి అనే కాన్సెప్ట్ పెట్టారనమాట. మీరు చూస్తే టైం కూడా వేస్ట్ అవ్వకుండా రూపాయి కట్టి పక్కన టోకెన్స్ తీసుకుంటున్నారు. టోకెన్ ఫటాఫట్ అయితే వెళ్తున్నారనమాట. అంటే బేసికల్లీ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే మనం చాలా చోట్ల ఎక్కడెక్కడ చూసి అనాథాశ్రమాలకి వీటికి డొనేట్ చేస్తూ ఉంటాం. ఎవరో ఒకరు తింటారు అని మన గురించి అని అనుకుంటూ ఉంటాం. బట్ థింగ్ ఏంటంటే ఇలాంటి చోట మన కళ్ళు ఎదురుగుండా తింటూ ఉన్నారనమాట. మీరు ఒకవేళ ఒక 2,000 రూపాయలు లేదంటే ఒక 3,000 రూపాయలు ఇవ్వగలిగితే 300 మంది ఫుడ్ తింటారు. చాలామంది డొనేట్ చేయాలనుకుంటారు కదా, ఇలాంటి మంచి వాటికి డొనేట్ చేయాలని నేను కూడా పిలుపునిస్తున్నాను. ఒకసారి మనమైతే వెళ్దాం, అక్కడ చూద్దాం, వాతావరణం చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. పదండి. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ పేరేంటి? సికింద్రాబాద్. సో మీకు తెలుసా అండి ఇది జరుగుతున్నట్టు తెలుసా? ఒక 6 నెలలు అప్పుడప్పుడు వచ్చి తింటా ఉంటారా? సో ఏంటి ఈ కార్యక్రమం గురించి మీరు ఏమంటారు? బాగానే ఉంది. రూపాయికి భోజనం మీరు ఎక్కడన్నా విన్నారా గతంలో, ఇంతకు ముందు ఎప్పుడైనా? ఇక్కడ ఫస్ట్ టైం. సో అభినందించాలి వీళ్ళని అని అనిపించింది. సో ఏంటి రోజు మెనూ ఎలా ఉంటుంది మామూలుగా అయితే? ఈ రోజు అయితే ఎక్కువ రాను నేను, రోజు డైలీ రాను, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా మార్కెట్ కానీ వచ్చినా అట్లా వచ్చాను. సో వీళ్ళ ట్రీట్మెంట్ అంతా బాగుంటుందా మామూలుగా? ఏమన్నా అంతా బాగానే ఉంటుంది. సో ఇంకా మీరు చూసారంటే ఇక్కడ క్లియర్గా స్టీల్ ప్లేట్స్లో పెడుతున్నారు. అంటే నార్మల్గా ఈ రోజుల్లో అందరూ ఏంటంటే పేపర్ ప్లేట్స్లో పెట్టేద్దాం, ఈజీగా అయిపోద్ది అని అనుకుంటూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ఎవరైతే జార్జ్ రాకేష్ బాబు అనే వ్యక్తి ఉన్నారో ఆయనే వచ్చి స్వయాన ఆయనే కారులో వచ్చి తీసుకెళ్ళి వడ్డిస్తున్నారు. ఆయనే స్వయాన వడ్డిస్తున్నారు. స్టీల్ ప్లేట్స్లో పెడుతున్నారు. స్టీల్ ప్లేట్స్ అక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ అవి వాళ్ళు పాపం కడుగుతున్నారు అనమాట. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా. అండ్ పేపర్ ప్లేట్స్ అనేది దులిపేసుకోవడం. సో ఎవరైతే రియల్గా పాపం సర్వీస్ చేద్దాం సాటి మనుషులుగా అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకొక వ్యక్తితో మాట్లాడదాం. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? పేరేంటన్నా? ఎప్పుడైనా ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతకుముందు తిన్నాను. అంటే మాకు లాంగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆఫీస్ ఇక్కడే టెక్ మహీంద్రాలో వేస్తాను. అట్లా ఇక్కడ నేను డైలీ అప్పుడప్పుడు చేసి వెళ్తాను. లేట్ అవుతాను. రూపాయికి భోజనం అని ఎప్పుడన్నా విన్నారా గతంలో, ఇంతకుముందు వేరే చోట ఎక్కడ? లేదు. సో ఈ కార్యక్రమం గురించి మీరు ఏం చెప్తారు? అంటే బాగుంది. అంటే మనకని కాదు, అందరికీ చాలా బాగుంటుంది అన్నట్టు. అంటే ఉన్నవాడు కానీ కాకుండా అందరూ తినొచ్చు.
అప్పుడు బేసికలీ మీరు కొనుక్కోగలిగిన స్తోమత ఉన్నోళ్ళు అయినప్పటికీ మీరు తింటున్నారంటే ఖచ్చితంగా ఫుడ్ బాగుందనే కదా. బాగుంది. ఏమేమి పెడతారు ఇంతకు ముందు తిన్నప్పుడు, మీరు గతంలో తిన్నప్పుడు? ఇంతకుముందు అంటే కర్డ్ రైస్ కూడా పెట్టారు. 2-3 టైమ్స్ కూడా తిన్నాను ఇంకా. ఎప్పుడైనా ఒకసారి నాకు లేట్ అయినప్పుడు ఇక్కడే తింటా. థ్యాంక్స్. సో ఇంతకుముందు మీతో పాటు ఎవరైనా వచ్చి కూడా తిన్నారా? మా ఫ్రెండ్స్ చెప్తాను నేను వాళ్ళకు, వాళ్ళు కూడా వచ్చారు నాతో తిన్నారు. మీరు కూడా చెప్తున్నారు చాలా మందికి ఇలా. బాగుంటుంది ఇక్కడ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పని చేస్తాం. ఎక్కడే పని చేస్తారు. సో ఏంటి రూపాయికి భోజనం అని ఇంతకు ముందు ఎక్కడైనా విన్నారా? ఇదే ఫస్ట్ టైం? ఏంటి బాగుందా భోజనం, బాగానే ఉంటుందా? బాగుంది. ఇదే పని చేస్తాం. హెచ్ఎంసీలో పని చేస్తారు మీరు? లాంగ్వేజ్ చేస్తాం. ఏంటి నార్మల్గా ఏమనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళని ఏమని చేయాలి, మనం అభినందించాలా? మంచిగానే ఉంది. మంచిగా ఉంది. ఇంతకుముందు ఏమేమి పెడతారు రెగ్యులర్గా? ఈరోజు ఓకే సాంబార్ రైస్ ఏవో పెట్టారు. ఇదే సాంబారు, ఇదే ఎక్కువ ఇవే పెడతా ఉంటారు. పప్పు సారు, పప్పు సాంబారు లేదా ఆలు కర్రీ. ఇదే. అన్న నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? భద్రారెడ్డి నా పేరు. మేము బిఎన్ రెడ్డి నగర్ ఇక్కడ పని మీద వచ్చిన. ఇక్కడ పని మీద వస్తే రూపాయి భోజనం ఉంటుంటే చూద్దాము అని వచ్చిన. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఫేస్బుక్లో కూడా వచ్చింది చూసిన. ఇడంగా పోతున్న దారిలో ఈ మనోహర్ థియేటర్ చూసి వచ్చిన. రూపాయికి భోజనం అని ఎప్పుడైనా మీరు గతంలో విన్నారు? లే ఇది పేదలకు ఇక్కడ ఉండేటోళ్ళకు మంచి సద్వినియోగం చేసుకుంటారు. గుడ్ పెట్టే వాళ్ళకు థ్యాంక్స్. యాక్చువల్లీ గవర్నమెంటే మనకి 5 రూపాయలకి అన్నదానం ఇలాంటివి పెట్టినప్పుడు మనం అభినందిస్తూ ఉంటాం అలాంటి స్కీముల్ని. ఒక వ్యక్తి పాపం ఏ సంబంధం లేని వ్యక్తి ఇలాంటి ఒక సంకల్పం చేసినప్పుడు ఎలా అభినందించాలి మనం? వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వాళ్ళు చేస్తున్న సేవకు అందరూ ఏం చెప్పినా తక్కువనే. వాళ్ళకు రూపాయికి భోజనం అంటే ఇక 50 రూపాయల కిలో బియ్యం అయినాయి. ఇప్పుడు టమాటాలు 50 రూపాయల కిలో అయినాయి. ఈ రూపాయి కిలో అంటే అది రూపాయి అంటే ఎందుకో నామకే వాసే తీసుకుంటారు అంతే. అది తీసుకోవాలని ఏం లేదు కానీ అట్లా ఇవ్వకుంటారు అన్నట్టుగా. వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువనే. చాలా పేద ప్రజలకు చాలా సేవ చేస్తారు. మీరు ఒకప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి వచ్చాను అంటున్నారు. ఇప్పుడు మీరు వస్తా అనుకోలే ఇడికి. నేను పని మీద మేము ఇక్కడికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి పని ఉంటే వచ్చినాము. ఇట దారి ఇడంగానే పోతున్నాం మేము. ఇటు ఉప్పలు పోవాలి కదా, ఇడంగానే కదా చూసి ఆపుదాం ఎట్లా తింటామని ఆపిన. నేను కూడా తింటున్నా. ఇక ఆకలి అయితే టైం మధ్య లంచ్ టైం కదా తింటున్నా. ఇక బాగానే ఉందా, టేస్టీగా బాగానే ఉంది. టమాటా చారు మంచిగానే ఉంది, పర్వాలేదు. నీకు ఇదే లంచ్ ఎక్కడ పోయినా హోటల్ 5 స్టార్ హోటల్ 100 రూపాయలు తీసుకుంటాడు. ఇదే లంచ్. ఈ రోజుల్లో 50 రూపాయలు మినిమం, లేదంటే 100 రూపాయలు పెట్టండి. 100 రూపాయలు దాల్ రైస్ 100 రూపాయలు. ఇప్పుడు మీరు కూడా చెప్తారా 10 మందికి ఇలాగ? ఇక్కడ చెప్తాం. ఫేస్బుక్లో నేను కూడా షేర్ చేస్తా. సూపర్. సో చూసారు కదా, మామూలుగా మనం స్విగ్గీ, జొమాటో ఇలాంటి డెలివరీ యాప్లు చూసామంటే ఖచ్చితంగా 199 తక్కువ ఏది పెట్టుకోలేము అనమాట. ఏం కొన్నా దానికి డెలివరీ ఛార్జెసే ఈ జిఎస్టీ కానీ అది కానీ ఆల్మోస్ట్ ఒక 60-50 రూపీస్ అబవ్ పడుతున్నాయి. సో ఇలాంటి రోజుల్లో రూపాయికి భోజనం అనేది నిజంగా ఎంత పొగిడినా తప్పు లేదండి. అండ్ మెయిన్లీ ఏంటంటే చాలామంది ఈ కరుణ కానీ లేదంటే ఆయన పేరు జార్జి ఇలా పేరు చూడడం వల్ల ఇది ఏమన్నా క్రిస్టియన్ సంబంధించిందని అనుకుంటారు. బట్ ఈయన ఒక హిందూ. ఇంకా మనం చూస్తున్నాం చాలామంది హిందువులే ఉన్నారు. సో బేసికలీ ఏంటంటే ఇలాంటి బలమైన సంకల్పం, ఒక మంచి సంకల్పం, సమాజ శ్రేయస్సు కోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాటికి ఎటువంటి రంగు అర్థించకూడదు. లైక్ కులం, మతం, ప్రాంతం, భాష భేదం ఇలాంటివి ఏం పెట్టకుండా ఎంకరేజ్ చేయాలన్నమాట. సో వాళ్ళైతే పాపం డొనేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 8 months నుంచి పాపం ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒకవేళ మీ బర్త్డేస్కి, మీ ఈవెంట్స్కి ఏమైనా డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఒక 3000 రూపీస్ డొనేట్ చేస్తే 300 పీపుల్కి భోజనం పెట్టచ్చు. అంటే పర్ హెడ్ 10 రూపీస్ పడుతుందని వాళ్ళైతే చెప్పారు. అండ్ ఈవెన్ మీరైతే చూసారు కదా. బయట బోర్డు చూసాం కదా, ఒక్క ఆశ, 1 రూపాయికే రుచికరమైన భోజనం అని. ఆ ఒక్క ఆశ ఎవరిదో కాదు, ఈయనదనమాట. ఈయన పేరే జార్జ్ రాకేష్ బాబు గారు. సో ఒక బలమైన సంకల్పంతో దీనిలోకి దిగారు. ఆయన ఆశ 8 నెలలుగా నెరవేరుతూనే ఉంది. నాకు తెలిసి ఏ ఒడిదుడుకులు వచ్చినా ఆయన ఎక్కడా దీన్ని విడిచిపెట్టలేదు. ఆల్మోస్ట్ రోజు 100 మందికి భోజనం అయితే పెడుతున్నారనమాట. మాట్లాడదాం ఒకసారి. జార్జ్ రాకేష్ బాబు గారు, హాయ్. హాయ్ అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు ఏంటి ఇంత
ఎవడి లైఫ్ ఆడిది, ఇక్కడ ఉరుకుల పరుగుల జీవితం కదా హైదరాబాద్ అంటే. ఇలాంటి చోట మీరు సాటి మనుషుల ఆకలి గురించి ఆలోచిస్తున్నారంటే ఇంత మంచి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సార్ ఎవరన్నా జనరల్గా ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకుంటే, యాక్సిడెంట్ అయితే, దెబ్బలు తగిలితే చాలామంది మంచి కోరుకునే వాళ్ళు ఏమంటారంటే నా శత్రువుకు కూడా రావద్దు నాయన ఇలాంటి పరిస్థితి అంటారు. అంటే శత్రువులకు కూడా అట్లాంటి రావద్దు అనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. అదేవిధంగా నేను కూడా జాబ్ చేసేటప్పుడు బయట ప్లేసెస్కి వెళ్ళేది, బెంగళూరు, మెడ్రాస్ అట్లా వెళ్ళి పని చేసేది. అక్కడ అన్నం కోసం తిరిగేదండి, గల్లీ గల్లీలో తిరిగేది. మనకిష్టమైంది దొరకట్లేదు. ఆ దొరకాలన్నా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ ప్రైస్ ఉంది, అది సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత డబ్బు పెట్టినా ఆ తృప్తి రావట్లేదు. ఇంట్లో వండుకున్నట్టు, అమ్మ వండుకున్నట్టు రాదు. సో సరే చూద్దాం అనుకున్నాను. కానీ ఒక మనసులో ఒక ఆశ ఉండేది ఏంటంటే శత్రువుకు కూడా రావద్దు అని అంటారు కదా, ఆ బాధ. అట్లా ఆకలి అనే బాధ మన శత్రువుకు కూడా ఉండకూడదండి. ఆ విధంగా ఒక ఆశ పెట్టుకున్నాను మనసులో, కానీ ఇలాంటి వాళ్ళకి అన్నం పెట్టాలని. సో దానికి నేను అన్నదానం 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఇస్రాకులలో చేసేది, రకరకాలుగా వండి పెట్టేది, కానీ బలవంతం చేయాలా వాళ్ళని. బాబు తీసుకొని ఆయన అన్న అంటే వద్దు సార్ ఇప్పుడే పొట్లం కట్టుకున్నా చూడు అంటాడు. అరే బాపరే సరే ఇంకొక అట్లా అన్నదానం చేస్తుంటే అలాంటి ఇబ్బంది ఉండేది. మళ్ళీ నేను అన్నదానం చేయడానికి బండి తీసుకెళ్ళి లైన్లో నిలబడే వరకు పక్క నుంచి వేరే బండి వచ్చి పెద్ద భగవనాలు తీసుకొని వెళ్ళాలని అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, ఏందో పెద్దది పెడుతున్నారని. అంటే మనకేమి అది లేదు. అన్నదానం చేయాలన్న ఆశ ఉంది కానీ అది కరెక్ట్గా జరగట్లేదు. నాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఏమైంది సార్ అన్నదానం ఏంటంటే అయింది సార్, కానీ 2 గంటలకు నుంచున్నాం, వేరే బండి వచ్చింది, సో మాకు 4 గంటల వరకు నుంచోవాల్సి వచ్చింది అట్లా. సో నేను ఆలోచిస్తూ రీసెర్చ్ చేస్తూ గౌతమ్ గంభీర్ గారిది ఒక కిచెన్ చూశాను. అందులో 1 రూపాయ థాలీ అని ఉంది. ఇదేదో బాగుంది, మనం తెలంగాణలో మన హైదరాబాద్లో పెడితే మేబీ చాలామంది ఆశ తీరుతుందేమో అనిపించింది. కానీ గౌతమ్ గంభీర్ అంటే చాలా పెద్ద మనిషి అండి, ఆయన 1 రూపీ పెట్టొచ్చు, నేను పెట్టగలుగుతానా అనుకున్నా. సరే ఏమైతే ఏమైంది, భగవంతుని పేరు తీసుకొని ముందడుగేద్దాం, తర్వాత సంగతి చూసుకుంటాడు దేవుడు అని 1 రూపీ స్టార్ట్ చేస్తాం. సో చాలా మంది ఏంటంటే క్రికెట్ జరుగుతున్నప్పుడు, టోర్నమెంట్లు వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు గెలిచిన తర్వాత బయటకు వచ్చి చొక్కాలు చించుకుంటూ ఉంటారు, రోడ్ల మీద ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఇది క్రికెట్ చూసి కూడా ఇన్స్పైర్ అయిన వ్యక్తి అనమాట ఈయన. క్రికెట్ చూస్తూ గౌతమ్ గంభీర్ ఒక్క మాట చెప్తే 1 రూపాయికే భోజనం అని అది ఇక్కడ అవలంబించారు. ఆయన ఒక గౌతమ్ గంభీర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన చేయడం గొప్ప విషయం కాదు, సామాన్యుడు కూడా చేయగలడు అని చేసి చూపించారు ఆయన నిజంగా మనం అభినందించాలి. సార్ ఇప్పుడు ఏంటి దీని స్పందన ఎలా ఉంది? అంటే ప్రజలు మీతో వాళ్ళు ఎదురుకుండా తింటూ ఉంటారు కదా, నార్మల్గా మనం ఎవరికైనా మాకే ఏంటంటే ఎవరైనా ఆకలితో ఉన్నవాడికి డొనేట్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ చూసి మాకే కడుపు నిండిపోతూ ఉంటుంది. మీరు రోజు 100 మందిని చూస్తూ ఉంటారు, ఏమనిపిస్తుంది సార్? నాకు ఏమనిపిస్తుంది అంటే నాతో పాటు మాకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు, మాతో పాటు పనిచేసే వాళ్ళు అందరు ఇందులో భాగస్వాములండి. ఆ డొనేషన్ ఇచ్చిన ఆయన ఎదురుగా నుంచో చూస్తుంటాడు, అందరు ఇట్లా తింటుంటారు, మళ్ళీ అడిగి తింటుంటారు, తృప్తిగా అనిపిస్తుంది. వేరే చోట ఏమవుతుందంటే ఇస్రాకులో కట్టుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు తింటారో తినరో తెలియదు. తర్వాత మనం ఆ దారిలో గుండా వెళ్తుంటే ఆ ఇస్రాక్ కనిపిస్తే 100 మందికి తీసుకొచ్చిన అన్నంలో ఒక్క ఇస్రాక్ అన్న రోడ్డు మీద కనిపిస్తే మనసు బాధ అనిపిస్తుంది. అంటే తృప్తి చెందదు. ఇంకా ఏమోరా ఏం చేసినావా, పడేసినారు, ఎంతలా చేసినావా అనిపిస్తుంది. సో ఆ ఇస్రాకులను చేయకుండా అర్జెంటుగా వాళ్ళు తినేలాగా స్టీల్ ప్లేట్లో మర్యాదగా, చాలా మర్యాదగా, ఎందుకంటే అన్నదానం గొప్ప విషయం అండి. ఆ దానం మనం ఇస్తున్నట్టుగా కాకుండా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా సంతోషపడాలి, తృప్తి పడాలి. సో చేయగడుకోవడానికి నీళ్లు అవన్నీ లేకుండా స్పూన్తో చక్కగా తింటున్నారండి. 1 రూపాయి ఇస్తున్నాడు, ఎంత రూబాబుకి ఇస్తున్నాడో, నేను 1 రూపాయి ఇస్తున్నానని. ఆ గతంలో అక్కడ గాంధీ హాస్పిటల్ అక్కడక్కడ చేసేటప్పుడు లైన్లో మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు నిలబడకపోయేది, స్విగ్గీ వాళ్ళు నిలబడకపోయేది, ఆటో డ్రైవర్లు నిలబడకపోయేది. ఇది భిక్షాటన చేసే వాళ్ళకేమో వాళ్ళ బట్టలు చూడ ఎలా ఉందనేది. కానీ 1 రూపాయితో ఎవరైనా కొనుక్కోవచ్చు. సో దీనివల్ల ఏమైందంటే ఆ భేదం అనేది లేదు. నేను కూడా వస్తాను, నించుంటాను, కొనుక్కుంటాను. సో ఆ విధంగా రుబాబుగా తినగలుగుతున్నారండి. అవన్నీ చూసి నాకు తృప్తి అనిపిస్తుంది. అట్లీస్ట్ నేను వేస్ట్ చేయట్లేదు, కొంచెం మాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళ డబ్బు పరిపూర్ణంగా చేరుతుందని ఆశ, అది నెరవేరుతుందండి. అందుకే భగవంతునికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి, డోనర్స్కి కూడా తెలుపుకోవాలండి. అట్లా నడుస్తుంది. సో బేసికల్లీ భిక్షాటన చేసే వరకు కూడా మనం 1 రూపీ ఇవ్వం ఈ రోజుల్లో. 5 రూపాయలు మినిమం, లేదంటే 10 రూపాయలు ఇవ్వకుండా ఉండలేకపోతున్నాం. అలాంటిది రూపాయికి భోజనం ఏంటో నాకు చాలా విచిత్రంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈయన గౌతమ్ గంభీర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి వన్ డే గౌతమ్ గంభీర్ గారికి ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని రీచ్ అయితే ఇంకా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సరే అనుకుంటున్నారా గౌతమ్ గంభీర్ గారిని చేరుకోవాలి ఒక రోజు? ఏంటంటే మనం ఇన్స్పైర్ అవుతాం. చాలామంది మగపిల్లలు ఇంట్లో డాడీని చూసి ఇన్స్పైర్ అవుతారు, నేను డాడీలాగా అవ్వాలనుకుంటారు, ఆయనలాగా మంచి చేయాలనుకుంటారు. సో మనం బయట వ్యక్తితో ఇన్స్పైర్ అయితే అది మన ప్యాషన్కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఓహో నాకు ఇలాంటి ప్యాషన్ ఉంది, మేబీ ఈ వ్యక్తిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చాను.
ఇన్స్పిరేషన్ తీసుకోవడమే కానీ దాన్ని అవలంబించడం చాలా కష్టం అండి. ఆ ఇన్స్పిరేషన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ఆ ఇన్స్పిరేషన్ని లైవ్గా యాక్షన్లో తీసుకురావడం అంటే చాలా టఫ్. కానీ నేను గౌతమ్ గంభీర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని యాక్షన్లో తీసుకురాగలిగిన ఇంతమందికి సంతోషంగా అన్నం పెట్టగలుగుతున్న విషయాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అండ్ గుడ్ సమరిటన్ అని ఉంది అక్కడ. నార్మల్గా హాలీవుడ్ సినిమాలు చూసాం మేము, గుడ్ సమరిటన్, బ్యాడ్ సమరిటన్ అని చెప్పి. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అంటే మా ఎన్జిఓ 2011లో రిజిస్టర్ అయింది. దాని పేరు గుడ్ సమారిటన్స్ ఇండియా అని. దాని ద్వారా నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అందులో ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట, 1 రూపీ మీల్స్ అని. గత 1 అక్టోబర్ నుంచి నేను 1 రూపీ చాయ్ బిస్కెట్ కూడా పెట్టాను. రోజు పొద్దున 6:30 నుంచి 8 గంటల వరకు చాయ్ బిస్కెట్ ఇస్తున్నాను 1 రూపీకి. సో ఆ గుడ్ సమిట్ అనే ఆర్గనైజేషన్లో చాలామంది హెచ్ఐవి వాళ్ళకి విభిన్న సెక్షన్స్లో మేము వర్క్ చేస్తున్నాం అన్నమాట, హెల్ప్ చేస్తున్నాం. ఈ అన్నదానం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా మందికి, కొంతమంది మీద కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇలాగని చెప్పి. నేను మిమ్మల్ని చూసింది ఏంటంటే పాత ఓల్డ్ మారుతి 800లో వచ్చారు, అది చూసాం అక్కడ, యాక్చువల్లీ విజువల్ తీసాం. చాలా మీరు చూస్తుంటే మీరు ఏదో సంపాదించుకుని వెనకేసుకునే వ్యక్తులు కూడా ఎక్కడ కనిపించారు. చాలా మంది విచిత్రంగా అడుగుతారు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, సస్పిషియస్గా అడిగితే నేను ఇట్లా చూపించాను, ఆ మనోహర్ థియేటర్ బంద్ అయిపోయిందా అంటే అవును. ఎంత పెద్దగా ఉంది? చాలా పెద్దగా ఉంది. మొత్తం డబ్బులే ఉన్నాయి, అవి నావే. భగవంతుడు వాట్సాప్ చేస్తా, తాళం చెప్పి పంపిస్తాడు, ఓపెన్ చేస్తా, మళ్ళీ వాట్సాప్ చేసి పంపించేస్తానన్న. ఏంటి సార్ అట్లా? నాకున్న దాంట్లో చేస్తున్నాను. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు. 2000 సంవత్సరాలు కాదు, మనిషి పుట్టుక అంటే ఎప్పటి నుంచి అయితే పాతకాలంలో ఏళ్ళ సంవత్సరాల నుంచి, రాజుల కాలం నుంచి చూసుకుంటూ వస్తే అన్నదానంకున్న ప్రాముఖ్యత తగ్గలేదండి. ప్రతి ఒక్కరు అన్నదానం చేయాలని ఆశ ఉంటుంది. ఈ మధ్యలో మేబీ తెలియదు కానీ అప్పట్లో చాలామంది చేసేది, ప్రతి ఊర్లో చేసేది, ప్రతి ఫంక్షన్కి అన్నదానం. ఆ ఇంట్లో ఏదైనా గట్టిగా ఫంక్షన్ అయిపోతే ఫస్ట్ అన్నంలో నుంచి కొంచెం అన్నం తీసి ఆ వీధిలో ఉన్న వారిని పిలిచి అన్నం పెట్టాయా ఫస్ట్, వాళ్ళు భగవంతుని స్వరూపం, అన్నదానం చేయడానికి వాళ్ళకి పెట్టి మరి పెట్టేది. ఇప్పుడు అలా జరగట్లేదండి, చాలా చోట్ల తక్కువగా వింటున్నాను నేను. సో ఆ విధంగా అనిపిస్తుంది. అంటే డబ్బులని కాదండి, ఇచ్చే మనసు ఉండాలి. ఇచ్చే మనసు ఉంటే చాలు. ఆ ఇచ్చే మనసు ఉంటే మనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు, మనం ముందుకెళ్ళొచ్చు. గత 7 నెలలు గడిచిపోయింది, ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు. స్టార్టింగ్లో ఈ కప్పు లేకుండేది, ఈ కప్పు లేకుండానే నడిపిస్తున్నాము. ఎవరో వచ్చి నేను కప్పు వేస్తా అంటే సరే వేయండి అని రాజు, కీర్తన గారు అని ఉన్నారు. వాళ్ళిద్దరు దంపతులు వచ్చి మాకు కప్పు వేసి ఇదంతా కొంచెం నీట్గా చేసి ఇచ్చారు. అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎండాకాలం అది, వర్షాకాలం రాకముందే చేస్తామని. సో అలా వచ్చిన వాళ్ళకి అదే అంటున్నామండి. సో ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఒక ప్లేట్కి 10 రూపాయలు ఇవ్వండి, అందులో మా ఖర్చు అయిపోతుంది వండడానికి వాళ్ళకందరికీ. ఇప్పుడు ఈ వర్క్ చేసే వాళ్ళందరూ వాలంటీర్గా చేస్తున్నారు. వాళ్ళు వేరే జాబ్స్ చేసుకుంటూ ఒక 3 అవర్స్ ఇక్కడ వచ్చి పని చేస్తారనమాట. తృప్తి అనిపిస్తుంది వాళ్ళకి. ఆ అన్నం పెడుతూ అంటుంది, నేను చిన్నప్పుడు నా మా పిల్లలకు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అన్నం పెట్టి అమ్మ కొంచెం అన్నం, అమ్మ కొంచెం పప్పు ఏమంటే ది ఫీల్ హ్యాపీ, అబ్బా చాలరా బాబు అని. సో ఐఎమ్ ఏబుల్ టు సాటిస్ఫై అన్నట్టుగా ఫీలింగ్ ఉందండి అంతే. సూపర్ సూపర్. అంటే మీకు అనుకోకుండా ప్రకృతి, ఆ దేవుడు అన్ని సమకూరుస్తున్నాయి అనమాట. ఒక్కొక్కటి పైన రేకులు వచ్చినట్టు, ఇది అయినట్టు. ఇప్పుడు ఎంతంతాయి వటుడు ఎంతాయి అంటారు కదా, అలా మీది కూడా ఎక్కడి వరకు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటున్నారు? సార్ ఏం లేదండి, ఇప్పుడు గతంలో నేను 10 సంవత్సరాలు వర్క్ చేసినప్పుడు మా ఆర్గనైజేషన్ నుంచి ఎక్కువగా వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చిన వాడిని, హైదరాబాద్ పేరుకి చెప్పడానికి ఇంత పెద్ద సిటీ, అక్కడ ఇది ఉంది అది ఉంది అని అంటారు కానీ టైంకి తినగలుగుతున్నాడా ఒక నార్మల్ వ్యక్తి అని చూస్తే తినలేడండి. ఈరోజు నాకు ఉద్యోగం దొరికింది, నేను వచ్చాను, ఉద్యోగం వేటలో వచ్చాను, కానీ మధ్యాహ్నం అన్నం తినడానికి అంత డబ్బులు లేవు నాకు. అట్లాంటి వాడికి ఎలా తెలుస్తుంది ఎక్కడ అన్నం పెడుతున్నారని? సో అలాంటి వాళ్ళని నేను రీచ్ అవుతున్నాను అనే నా చాలా పెద్ద అంబిషన్ అండి. సో ఇక్కడ పొద్దున మధ్యాహ్నం తింటున్నప్పుడు ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు వస్తారు, కెసలాగా కానంటే అచ్చలాగా అంటారు. ఆ తృప్తి చెందుతుందండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను పనిచేసినప్పుడు వాళ్ళందరూ దిక్కు లేకుండా, ఏ తినాలో తినకుండా, వాళ్ళకి బాగాలేకుండా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఇలాంటివి చాలా ఉంటాయండి. అంటే మనం వాళ్ళ రాష్ట్రంకి వెళ్ళినప్పుడు మనం కూడా అలానే వెతుకుతాం. అక్కడ ఎవడన్నా కనిపించి ఇక్కడ రండి, తూ ఆంధ్ర వాళ్ళ అన్నా చల్ తెరా అన్నా తెరా హోటల్ దిఖాయగా అని ఆ అన్న హోటల్ తీసుకెళ్తాడు. అంటే వాడికి ఏమర్థం, వీళ్ళు అన్నం తింటారని. అలా దారి చూపిస్తారు కొంతమంది. ఇక్కడ మనం కూడా అలాంటి దారి చూపించి తృప్తిపరిస్తే వాడు చాలా సంతోషపడతాడండి. సో ఎక్కువగా మైగ్రెంట్ వర్కర్స్కి, లేని వాళ్ళకి మనం ఇస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని సెంటర్స్ తెలవాలని ఆశ ఉందండి. సపోర్ట్ దొరికితే కంపల్సరీ తెరుస్తాను. ఇప్పుడు ఈ 7-8 నెలల్లో అంటే మీతో పాటు ఫినాన్షియల్గా పక్కన పెడితే, మీతో పాటు కొంతమంది పాపం వాలంటీర్గా చేస్తున్నారు, మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు. సో ఎక్కడైనా ఈ మనుషుల పరంగా కానీ లేదంటే ఫినాన్షియల్గా కానీ ఇష్యూస్, ఇబ్బందులు ఏమైనా వచ్చినాయండి? సార్ ఇబ్బందులు వచ్చినాయంటే సార్, ఈరోజు టమాటా రసం చేసినాము, కిలో 30 రూపాయలు అన్నారు. పర్వాలేదు, మా మెనూలో అది ఉంది. కొన్నిసార్లు టమాటా కిలో 10 రూపాయలే దొరుకుతుంది.
ఆ రోజు సరిపోతుంది. కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. స్పాన్సర్ ఇచ్చిన స్పాన్సర్‌షిప్‌లో సరిపోదు కొన్నిసార్లు. కొన్నిసార్లు సరిపోతది. ఇంగా మేము భగవంతుడిని ఆపొద్దని ప్రేయర్ చేసుకుంటా ఉంటాం. ఇది ఆగొద్దని. సో, దాన్ని బట్టి కొంతమందొచ్చి బియ్యం సంచి ఇచ్చేసి ఎళ్తారు చాటుగా. పప్పులు ఇచ్చేసి ఎళ్తారు. ఆ రోజులలో అది నడిసిపోతుందండి. ఇప్పటివరకు ఇబ్బంది కాలే భగవంతుడి దయ వల్ల. ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తున్నారు, నడుస్తుంది. అంతే అండి. సూపర్ సార్. నార్మల్‌గా కూటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటారు కదా! ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ కడుపు నింపుకోవడమే. సో, అన్నదాత సుఖీభవ. ఈయన ఎప్పుడు సుఖంగా ఉండాలి. ఈ కరుణ కిచెన్ అనేది సుఖంగా ఉండి, బాగా అభివృద్ధి చెంది ఎంతోమంది ఆకలి తీర్చాలని మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ధన్యవాదాలండి. చాలా ఇలాంటి వ్యక్తుల్ని మేము మేము అభినందించాలి. అది మా బాధ్యత. సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల్ని. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ ఛానల్ ద్వారా మా గురించి బయట తెలిసినప్పుడు చాలామంది మనవాళ్ళు అదే ఉత్సాహపడి వచ్చి నేను కూడా ఇందులో పాల్గొంటా అంటున్నారు. కొంతమంది నిజంగా తినడానికి నిన్న ఈసీఎల్ దాటేసి ఏసూర్ నగర్ నుంచి ఒక ఆయన ఆటోలో వస్తున్నాడు. ఏంటంటే ఇక్కడికి వచ్చి దిగంటాడు. నేను యూట్యూబ్లో చూశాను, మీది ఇదే ₹1 కదా అంటే అవునన్నాడు. ఆటోని పిలిచి అంటున్నాడు, చూడరా నేను అన్నాను కదా ₹1 అని, నువ్వు లేదన్నావు, ₹5 అన్నావు కదా, చూడు ₹1 తిను. ఆయన ఎంతో ఫీల్ అయిపోయినాడు. ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్లా అంటే ఆయన అంటాడు, మేము ఎట్లా కష్టపడ్డాం సార్ అన్నం కోసం, మా చిన్నప్పుడు మేము కాలేజ్ చదివేటప్పుడు మీరు ఇలా ఇస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదో నేను ఒక డొనేషన్ 500 ఇస్తాను నా పేరు మీద పెట్టాను. సో అలా రీచ్ అవ్వాలి, అందరు తినాలి. మనం ఈ అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళు పర్ మీల్ ₹10 చొప్పున ఎన్నన్ని ఇవ్వచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. బర్త్డేస్ కానీ ఇంకేమైనా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇక వీలాంటి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడంలో తృప్తి ఉంటుందండి. ఈవెన్ అక్కడ బోర్డు కూడా చూసాను. అక్కడ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ పేరు రాస్తున్నారు. ఆ డొనేట్ చేసిన అమ్మాయి కాప్రా నుంచి వచ్చింది. ఈ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి, అంకుల్ నా పేరు మీద నేను ఇవాళ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నా, నా శాలరీ వచ్చింది, సో నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, నేనే పంచుతా అంటే రండి అమ్మా అని అన్నాను. సో వాళ్ళు డొనేషన్ ఇచ్చి పంచుతున్నారండి. సో ఈ విధంగా అట్లీస్ట్ మనం సర్వీస్ హైదరాబాద్ అంత పెద్ద సిటీలో ఏం అంత పెద్ద పని చేయకపోయినా చిన్నగా మేము చేయగలుగుతున్నాం మా ఎన్జిఓ హైదరాబాద్కి అంతే అండి. థ్యాంక్ యూ అండి. సో వన్ డే ఈ వీడియో గౌతమ్ గంభీర్ గారి వరకు చేరాలి అండ్ ఈ కరుణ కిచెన్ ఇంకా అభివృద్ధి చెంది ఎంతోమంది ఆకలి తీర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, ఏంటి మీ పేరేంటి? హేజల్. సో ఏంటి ఈరోజు డొనేట్ చేసింది మీరే, అక్కడ బోర్డు మీద రాశారు మీ పేరు. పర్టికులర్ రీజన్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్. సో ఐ సీన్ దిస్ ఇన్ ద ఛానల్, మీ ఛానల్లోని చూశాను. సో నాకు నచ్చింది, చేయాలనిపించింది. సో ఇంతకు ముందు ఎప్పుడైనా నార్మల్గా డొనేషన్ ఎక్కడో చోట చేసేవారు? ఉప్పల్లో చేశాను ముందు. సో దిస్ వన్ ఇస్ ఇక్కడ చేస్తే ఫస్ట్ టైం. ఇక్కడ ప్రత్యేకత ఏమనిపించింది మీకు? ఐ లైక్ ద థాట్ బిహైండ్ ₹1 అండ్ లైక్ ఫీడింగ్ ఎవ్రీ వన్. సో నాకు ఇది అండ్ ద గుడ్ డీడ్ అండ్ ద గుడ్ థాట్ నాకు చాలా నచ్చింది. సో అంటే ప్రైస్ కూడా అంటే ఎవరైనా కెన్ అఫోర్డ్ టు ఈట్ అనమాట. సో నో వన్ విల్ బీ హంగ్రీ. సో నాకు ఈ థాట్ చాలా నచ్చింది. సో ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్. సో గుడ్ థింగ్ ఏంటంటే అంటే బేసికలీ చాలా మంది డొనేట్ చేసి వదిలేస్తారు, మీరే వచ్చి ఇక్కడ ఇవ్వాలి. టు డూ వెన్ ఎవర్ అంటే నేను ఎప్పుడైనా డొనేట్ చేశాను అనుకోండి. సో ఐ ప్రిఫర్ టు పర్సనలీ గివ్ ఇట్, లైక్ నాట్ కాలింగ్ ఆన్ ద ఫోన్ అండ్ టెల్లింగ్ మీరు చేయండి నేను పే చేస్తాను. నాకు ఐ డోంట్ గెట్ ద సాటిస్ఫాక్షన్. సో ఐ ఫీల్ నేను పర్సనలీ వెళ్ళి ఐ వాంట్ టు గివ్ దెమ్ అండ్ వెన్ ఐ సీ దెమ్ ఈటింగ్ అండ్ ఫీలింగ్ హ్యాపీ నాకు. సో ఐ గెట్ ద సాటిస్ఫాక్షన్. సో దట్స్ ద థాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఆలోచనలు ఇంకా ముందు ఉండాలి, మీరు ఎంతోమందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కరుణ కిచెన్ వెనక ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట, పాపం వాలంటీర్గా ఎప్పటి నుంచో ఈ కుకింగ్ వెనక మొత్తం కిచెన్ అంతా చూసుకునే వ్యక్తులు. సో ఒకరు కరుణ గారు, తెలియకుండా ఈవిడ పేరు పెట్టేశారు, అండ్ స్వప్న గారు, రైట్? సో ఏంటి మీకు అసలు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, మీరే ఎందుకు ట్రావెల్ అవుతున్నారు ఆయనతో పాటు? నాకు కూడా సోషల్ వర్క్ చేయడం ఇష్టం అండి. సో నేను 3.5 years నుంచి చేస్తున్నాను ఇక్కడ. ₹1 ఆశించకుండా? లేదు, హాఫ్ సాలరీ ఇస్తారు. ఒక 4 hours ఇక్కడ వర్క్ చేస్తాను, ఇంకా మిగతా వేరే దగ్గర వర్క్ చేస్తాను అండి. నైస్. మీరండి ఎక్కడి నుంచి మీరు అసలు? నేనా కుకింగ్ చేస్తానండి. 8 years అవుతుంది సార్ దగ్గర, అంటే సార్ వాళ్ళ దగ్గర చేయబట్టి. వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ ఉండే, అప్పటి నుండి చేస్తున్నానండి. ఇప్పుడేమో ఇక్కడ వంట చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆలోచన వెనక ఈ ఆలోచన వచ్చింది, బయట అందరూ అభినందిస్తున్నారు, యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తం. మీరేమంటారు అసలు ఈ ఆలోచన గురించి? ఏమంటాం, చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా చేయడం. అంటే ఇంతమందికి సర్వీస్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో బేసికల్లీ ఇంట్లో ఒకరికి వండి పెట్టి వాళ్ళు బాగుంది అంటే మనకి చాలా కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు రోజు 100 మంది మీ ఫుడ్ తింటున్నారు, వాళ్ళందరూ వాళ్ళ మొహాల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపిస్తుంది. అంటే నేను చేసిన వంట అంతమంది తిని బాగుంది అన్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
సో ఇంతమంది చూస్తున్నారు కదా మీరు రోజు అంతమంది కడుపు నిండుతుంటే మీకు ఏమనిపిస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. పొద్దున్నుంచి పడ్డ టెన్షన్ శ్రమ అంతా పోతుంది వాళ్ళని హ్యాపీగా చూడగానే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దాతలు ముందుకు వస్తే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ దాతలు ముందుకు వచ్చిన మీలాగే చాలా మంది వాలంటీర్గా రావడానికి మీరు ప్రోత్సహిస్తారా ఎవరన్నా చెప్పి మరి? ప్రోత్సహిస్తాం సార్. తను ఇట్లా తను నర్సింగ్ చేస్తుంది, వాలంటీరింగ్గా చేస్తుంది. అనుష కమ్ హియర్, కమ్ జస్ట్. తను ఐఏఎస్ చేస్తుంది, తను వాలంటీర్గా చేస్తుంది. అనుష గారు రండి రండి రండి, పర్లేదు హిందీలో అడుగుతాం, మాకు ఇంగ్లీష్ వచ్చా? ఓకే ఓకే. సో షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ అండ్ వాలంటీర్గా ఇక్కడ పనిచేస్తున్నారనమాట. సో వాట్స్ యువర్ థాట్ బిహైండ్ దిస్ ₹1 ఫుడ్? It seems that in India, though we are being the highest producer of like rice, wheat, and sugarcane, all those things, India has lot of production in agricultural commodities. Still, there are nearly 190 million people couldn't get food. Though they are getting food also, that is not at all nutritious. So it seems that George sir is providing a ₹1 meal. So it seems like he is giving it nearly with the dignity of ₹1. At the same time, it is not only eradicating hunger in all those people with some nutritious, like what are all he is providing with a lot of nutritious things. So it seems very inspiring to me, and so I took volunteering here. That's all. If you become into an IAS officer in future, what will you do for this? Like of course, like in India, like we are having lot of things need to be addressed. There are a lot of key issues relating to hunger and poverty, women empowerment also. So I have a like in-depth analysis in all those fields. I try to make all those things which to be addressed through whatever arena which I am getting by bureaucracy. I'll do it. That's all. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఎంతోమంది ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది పాపం వాలంటీర్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీరు కూడా డొనేషన్ రూపంలో కానీ లేదంటే మీ సర్వీస్ కానీ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే దయచేసి కరుణ కిచెన్కి ఒకసారి వచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర అనమాట. మనోహర్ థియేటర్, ఆ పాత థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది. సెబాస్టియన్ రోడ్ ఇది. వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ ప్రియదర్శన్ సైనింగ్ ఆఫ్. మీ పేరేంటండి? పుష్పలత అండి. పుష్పలత గారు ఈవిడ నర్సింగ్ చేస్తున్నారంట, స్టూడెంట్. బట్ వాలంటీర్గా ఇక్కడికి వచ్చి పాపం సర్వీస్ చేస్తున్నారు డైలీ ఒక 3 hours or 4 hours. ఏంటండి ఈ థాట్ వెనక మీ ఉద్దేశం ఏంటి? సార్ రూపాయి అని పెట్టి ఆ రూపాయిని విలువ పెంచిండు. అయితే అందరు వచ్చి రూపాయికేనా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకుంటారనమాట. నేను టోకెన్స్ ఇస్తా, 250 members వస్తారు, అట్లా ప్లేట్స్ పోతే ఇందాక టోకెన్స్ ఇస్తూ కనిపించారు. చాయ్ కూడా ₹1 బిస్కెట్ రూపాయికి ఏమొస్తుంది అసలు. సార్ చాయ్ కూడా పెట్టిండు. వాళ్ళ కళ్ళల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. పేదవాళ్ళు వస్తారు, ₹1 లేని వాళ్ళు కూడా వస్తారు. సార్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు. సో ఏంటి మీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేసి ఇలాగా వాలంటీర్గా రండి అని మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి ఎంతో కొంత. వాళ్ళు కూడా ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసి అసలు ₹1కేనా అని వాళ్ళు కూడా షాక్ అవుతారు. బట్ ఈవిడ ఒక మాట అన్నారు, విన్నారా? సార్ రూపాయికి 1 meal పెట్టి రూపాయి విలువ పెంచారన్నారు. అబ్బా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మనసు మీకు ఎప్పుడూ ఉండాలి. ఎంతోమంది కడుపు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్, నీ పేరేంటి? చోబితా. తింటావా నువ్వు రోజు ఇక్కడ? నువ్వు హెల్ప్ చేస్తావా వీళ్ళకి? ఏం చేయవా నువ్వు? హెల్ప్ చేస్తావు అని చెప్తున్నారు వీళ్ళు. రోజు ప్లేట్స్ ఇస్తావా? ప్లేట్స్ ఇస్తావా? నీకు అప్పుడు ఏమంటారు వాళ్ళు? థ్యాంక్స్ చెప్తారా? మరి నువ్వు పెద్ద అయ్యాక కూడా ఇలా హెల్ప్ చేస్తావా అందరికీ ఫుడ్ పెడతావా? ఇంకా వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు కదా ₹1 ఫుడ్, వీళ్ళందరూ ఫుడ్ పెడుతున్నారు. నువ్వు కూడా పెద్ద అయ్యాక అందరికీ ఫుడ్ పెడతావా? ఏమవుతావు పెద్ద అయ్యాక? పోలీస్. ఓకే. సో బాయ్ చెప్పే మా ఐ డ్రీమ్ మీడియా అందరికీ బాయ్. సో ఇక్కడ ₹1 భోజనం అని జరుగుతుంది కదా ఈ బిల్డింగ్ ఏందేనమాట. సార్ అన్న ఏంటి మీ పేరేంటి చెప్పండి. నా పేరు జానకి రమణ.
సో ఇలాంటి ఒక మంచి మనసుతో ఒక వ్యక్తి వచ్చినప్పుడు సహాయం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అనేది అన్నదానం కార్యక్రమం కదా అన్న, అందుకే అది చేయాలంటే చాలా ఇష్టం నాకు. సో బేసికల్లీ కొంతమంది జార్జ్, ఆయన పేరు జార్జ్ కదా, ఆయన క్రిస్టియన్ కదా ఇలా అనుకుంటూ ఉంటారు. ఈయన చూసారా బొట్లు విని ఈయన ఒక హిందూ. సో కుల మత అట్లా ఏం లేదన్న, కులవేత భేదం కాదు. ఇక్కడ పక్కకు కూడా ఆర్చి ఉంటుంది, అన్నదానం అయినా కూడా మేము నిలబడతాము. అక్కడ పక్కకు మా టెంపుల్ ఉంది, ఆడ కూడా అన్నదానం అయితే కూడా నేను చేసుకుంటాం. అన్ని జాలు అన్నదానం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అన్న వచ్చి అడిగానే నేను కూడా ఇది ఏం కాకుండా నేను సరే అన్న చేద్దాం 2 hours కోసం అని చెప్పి నేను ఇది చేసినాను. బయట చాలా మంది మతాల గురించి, మత విద్వేషాలు, మత గొడవలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం, కానీ హ్యుమానిటీ, మానవత్వం అన్నిటికంటే ముందనమాట. ఇలా చూసారా అన్ని మతాల వ్యక్తులు, అన్ని ప్రాంతాల వ్యక్తులు కలుస్తున్నారు ఒక చోట. ఒక బలమైన సంకల్పం, మానవత్వాన్ని ఎలివేట్ చేసే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఇలాగే అందరూ కలుస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. మన భాగ్యనగరంలో జరుగుతున్నాయి, మీ నగరంలో, మా నగరంలో అన్ని చోట్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా ఈ వీడియోని. నా పేరు దర్శన్, సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.